అధ్యక్షులు మన విప్ గారు, మన పల్లా నాగేశ్వర రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ గారు వచ్చారు. అందరూ లేచి నిలబడి సాధారణంగా స్వాగతం చెప్పవలసిందిగా కోరుతా ఉన్నాము. స్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కె. సుభాష్ రెడ్డి గారు మాట్లాడవచ్చు. అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులు చేసిన మన మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జు, రైతు విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ విప్ గారైన పల్ల రాజేశ్వరరెడ్డి గారికి, మన రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీసీ చైర్మన్ అయిన తాడు శ్రీనివాస్ గారికి, స్థానిక కార్పొరేటర్ మీ అందరు మండల కొద్ది ముందు పోతున్న మండల దేవేంద్ర రెడ్డి గారికి, చైర్మన్ గారు మొన్ననే మరి లైబ్రరీ చైర్మన్ గారి మనకు కూడా 2 లైబ్రరీలు ఇస్తారని హామీ ఇచ్చిన డాక్టర్ దయాకర్ రెడ్డి గారికి, నాయకులకు నాయకురాళ్ళకు అందరికీ కూడా ఎందుకంటే పేర్లు చెప్పండి చాలా ఉన్నాయి కాబట్టి అన్ని అందరు నాయకులు కాబట్టి నాయకులకు నాయకురాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మరి మంచి కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కుల మతాలకు అతీతంగా అందరూ ఆత్మీయంగా ఉండాలి, ఆత్మీయ సందేశాన్ని పంపించాలి, ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకోవాలని చెప్పేసి కార్యక్రమం డివిజన్ వారిగా మన కార్యక్రమం ఇస్తున్న సందర్భంలో మరి ఈరోజు 5వ డివిజన్లో కార్యక్రమం పెట్టుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో ప్రతి నాయకుడు కూడా మేము సైతం తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినాం, మరి వివిధ పార్టీ నుంచి కూడా ఈ పార్టీకి వచ్చిన కష్టపడ్డాం, ఆ పార్టీలో కూడా అందరం కలిసికట్టుగా ఈరోజు మరి బీఆర్ఎస్ చేసే సందర్భంలో మేమందరూ కూడా మరి భారత రాష్ట్ర సమితికి పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చిన మిత్రులకు సోదర సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ కేసీఆర్ గారు 8 ఏళ్ల కాలంలోనే ప్రపంచమంతా చూసే దిశగా #1 రాష్ట్రంగా #1 సీఎంగా గుర్తింపు తెచ్చి మన రాష్ట్రంలో డెవలప్ అయిన సంక్షేమ పథకాలు కానీ మరి పెన్షన్స్ కానీ ఇవన్నీ చూసి పక్క రాష్ట్రాలలో మేము సైతం మీతో పాటు పనిచేస్తాం, మేము సైతం మీతో కలిసి వస్తాం, మాకు కూడా టికెట్ లేని గెలిచి వస్తామని చెప్పేసి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఇంకా వివిధ రాష్ట్రాలు కూడా ఇచ్చేస్తున్న సందర్భంలో మరి కేసీఆర్ గారు భారత రాజకీయాలకు అడిగిన సందర్భంలో తెలుసు. మరి భారత రాజకీయాలలో బ్రహ్మాండంగా స్వాగతిస్తూ మరి ఈ ప్రాంతంలో డెవలప్ అయిన కార్యక్రమాలన్నీ కూడా మాకు కూడా పంచాలి, రైతు బంధు కానీ అదేవిధంగా మరి దళిత బంధు కానీ మరి సంక్షేమ పథకాలు ఏవైతే పెట్టినో అవన్నింటినీ మాకు ఇవ్వాలి, మరి ఆసరా పెన్షన్ కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి భారతదేశం అంతా కూడా మరి కేసీఆర్ వైపు మొగ్గుదొక్కుతూ భారత రాష్ట్రం వైపు మొగ్గుతూ ముందు పోతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇంకా పథకాల గురించి అన్నగారు చెప్తారు. ఎందుకంటే ప్రతి పథకం మనకు అందుబాటులో ఉండేది కాబట్టి అవన్నీ నేను చెప్పి మళ్ళీ చెప్పిందే చెప్పకుండా ఎక్కువ సమయం ఇప్పటికే 3 అయితే ఆకలిస్తాయి కాబట్టి మరి అవన్నీ చెప్పకుండా మరి పథకాలు, ఆసరా పెన్షన్లు, డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మరి అన్నగారు మన రాజశేఖర గారు మన పెద్దలు ఇన్ఛార్జ్గా వచ్చేసింది కాబట్టి వారి సారథ్యంలో అన్ని వినాల్సిందిగా కోరుకుంటూ మరి ఈరోజు మీరు అందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం ఇచ్చేందుకు ఆత్మీయంగా మీ అందరినీ పలకరించే అవకాశం నాకు కలిగించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తీసుకుంటూ జై తెలంగాణ గట్టిగా అందరూ చేతులు జై తెలంగాణ, జై